ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం. పులిన రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి. బైబిల్ గ్రంథంలో యేసయ్య పట్టబడే సమయం దగ్గర పడింది. అప్పుడు శిష్యులు వచ్చి యేసయ్యని అడిగారు, పస్కా పండుగ చేయడానికి మనం ఎక్కడ స్థలాన్ని సిద్ధపరుద్దామని. అయితే యేసయ్య కొన్ని సూచనలు ఇచ్చారు. అక్కడ ఊర్లో ఒక ఆయన నీళ్లు పట్టుకొని వెళ్తున్నాడు. అప్పుడు ఆయన్ని వెంబడించి ఆయన ఏ ఇంట్లోకి అయితే వెళ్తాడో అక్కడ ఆ ఇంటి యజమాని అడిగితే అన్ని సామాగ్రితో ఉన్న ఒక మేడగది చూపిస్తారు అని చెప్పారు యేసయ్య. ఇక్కడ నీరు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. ఒకసారి దేవుని వాక్యం చదివాక మనం యేసయ్యలో మేడగది వలె ఎత్తైన స్థలంలో ఉంటాం. అంటే ఒంటరిగా కాదు, మంచి వస్తువులతో. అయితే ఒక్కసారి అక్కడికి వెళ్ళాక యేసయ్య ఆయన శిష్యులతో చెప్తారు, రొట్టె విరిచి ఈ రొట్టె యేసయ్య శరీరానికి సాదృశ్యమని, అక్కడ ఉన్న ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యమని చెప్తారు. దీనిని తీసుకుని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటారు. యేసయ్య ఎంత దీనత్వం కలిగిన దేవుడు అంటే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి నా జీవితంలో యేసయ్య ఎప్పుడైనా గొప్ప కార్యాలు చేస్తే మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆమెన్.